ఈ రోజుల్లో మనకు స్వస్థత కావాలి, స్వస్థత కావాలి. ఏ స్వస్థత? శరీర స్వస్థత కాదు. ఈ శరీరము క్రుళ్ళి కృషించి నశించిపోయి చచ్చిపోయి మట్టికి మన్నయిపోయినా పర్వాలేదు. శరీర స్వస్థత గొప్పది కాదు, అంతకన్నా గొప్పది అంతరంగ స్వస్థత, అంతరంగ పురుషుని ఆధ్యాత్మిక స్వస్థత. అంతరంగ పురుషునికి ఉన్న కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ బాగుపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యంగా ఉన్నాము, అందంగా ఉన్నాము, మంచి డబ్బులు సంపాదించాము, అంతా బాగానే ఉన్నాం. కానీ దేవుడు చెప్పేది వినిపించట్లేదు, దేవుడు చూపించేది కనిపించట్లేదు, దేవుడు చెప్పేది అర్థం కావట్లేదు, బైబిల్ అర్థం కావట్లేదు, దేవుని ప్రణాళిక తెలియడం లేదు. ఎవడైనా చెబితేనేమో అడ్డంగా వితండవాదం చేస్తున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఎన్ని ఆధారాలు చూపినా అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం.